పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయటంపై జగన్ దృష్టి సారించారా? ప్రజలతో మమేకం కావటానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? అందుకోసం ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించుకున్నారా? కోటరీని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారి కోసం వెతుకుతున్నారా? తాజా పరిణామాలను చూస్తే ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాల కోసం నాన్న బాటలో జగన్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యమాలకు సిద్ధపడుతోంది. అటు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయటం పైన దృష్టి సారిస్తోంది. కార్యకర్తలు ప్రజలతో మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించారని తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో వాటిని భర్తీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారిని ఆయా పదవుల్లో నియమించనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆందోళనలు కొనసాగించేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది. జనంపై మోపిన విద్యుత్ ఛార్జీల భారం, ధాన్యం సేకరణలో విఫలం కావటం, సేకరిస్తున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకపోవటం వైసీపీ పోరాటంలో ప్రధాన అంశాలుగా ఉన్నట్లు సమాచారం. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని విడుదల చేయకపోవటం వల్ల రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవటం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే పోరాటం చేసిన వైసీపీ దాన్ని మరింత ఉధృతం చేయబోతుందని తెలుస్తోంది. అదే సమయంలో ప్రజలతో మమేకమవుతున్న వైఎస్ జగన్ ప్రజా దర్బార్ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరగనుండగా దీనికి అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. జనం రద్దీని క్రమబద్ధీకరించడానికి ఇప్పటికే బ్యారికేడ్లను సిద్ధం చేశారు. ఈ ప్రజా దర్బార్ ఇప్పటి వరకు జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు మాత్రమే పరిమితమవగా, పులివెందుల పర్యటనకు వెళ్లిన ప్రతిసారి ఆయన ఇడుపులపాయలో ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం, జిల్లా ప్రజలతో పాటుగా రాయలసీమ నాయకులతో భేటీ అవుతున్నారు. ఇప్పుడు దీన్ని రాష్ట్ర ప్రజలందరి కోసం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చే వారితో నేరుగా మాట్లాడి కూటమి ప్రభుత్వంపై వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఎలాంటి అపాయింట్మెంట్లు లేకుండా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను కలవటానికి వచ్చిన ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖాముఖి సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ కార్యాచరణ ప్రణాళికను సైతం రూపొందించారని తెలుస్తోంది. దీంతో పాటు గ్రామ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో బూత్ స్థాయిలో నాయకుల్ని భర్తీ చేయడానికి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారిని సంబంధిత పదవుల్లో నియమించనున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ తన తండ్రి వైఎస్ బాటలో పయనిస్తున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దర్బార్ ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.